హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఏం చేస్తున్నారు? టుడే దిస్ హ్యాస్ కమ్ ఫ్రమ్ నో వేర్. యాక్చువల్గా నాకు ఈరోజు ప్లాన్ లేదు. ఐ వాజ్ సూపర్ బిజీ వర్క్లో. బట్ ఇంటి చుట్టుపక్కల ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ ఏదో అవుతుంది. ఫుల్గా ఇరిటేట్ చేస్తున్నారు మార్నింగ్ నుంచి సౌండ్స్ది. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. బట్ మళ్ళీ ఆ సౌండ్ కాకుండా మిక్సీ సౌండ్ అవసరమా అని నేను ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకుందామని డిసైడ్ చేసుకున్నా. అప్పుడు అనిపించింది సరే వ్లాగ్ చేసి చూపిస్తే మన వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా అని చెప్పేసి. అండ్ అందుకని ఈ వ్లాగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసిన. ఈరోజు కొంచెం బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోయింది. యూజువల్లీ టైం టు టైమే తినేస్తాను నేను. ఓకే, సో ఇప్పుడైతే దిస్ ఈస్ గోయింగ్ టు బీ వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే కైండ్ ఆఫ్ ఎ వ్లాగ్. సో మీకు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ కూడా చూపిద్దాం అనుకుంటున్నా. ఓకేనా, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. బేసిక్గా ఈరోజు నేను చూపించే బ్రేక్ఫాస్ట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే ఫ్రూట్స్ అనమాట. ఇక్కడ నైఫ్ ఉందని అనుకోకండి, నేను ఫ్రూట్స్ కట్ చేయడానికి తెచ్చినాను. సో యా, అండ్ కొన్ని నట్స్ వేస్తున్నా. అండ్ ఆల్సో నేను ఇక్కడ గ్రీక్ యోగర్ట్ యూజ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడైతే మీకు మంచిగా క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను బనానా తీసుకుంటున్నా. వైడ్ ఓపెన్ చేసుకోవచ్చు. I love mangoes. So mangoes కొన్ని ఒక కివి, ఫుల్ కివి. ఇక్కడ అగైన్ మై ఫేవరెట్ నట్స్, కొన్ని వాల్నట్స్ హ్యాండ్తోనే క్రష్ చేసేస్తున్నా. కొన్ని నట్స్, కొన్ని పంకిన్ సీడ్స్, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్. ఈ బౌల్ గుర్తుందో మీకు? నేను మొన్న తీసుకున్నాను చూడండి, బిగ్ డబ్ల్యూఎల్ అక్కడిదే అనమాట. కొన్ని చియా సీడ్స్ డైరెక్ట్ కన్జ్యూమ్ చేసుకోవచ్చు అనేది కొందరికి డౌట్ ఉంటుంది. పర్లేదు, చేసుకోవచ్చు. కానీ అగైన్ నేను పాత వీడియోలో చెప్పినట్టు ఇది రెగ్యులర్ కన్జంప్షన్లో గుడ్ ఆర్ బ్యాడ్ అనేది నాకు తెలియదు. కానీ అప్పుడో ఇప్పుడు తీసుకున్నప్పుడు పర్లేదు. అండ్ ఇవి సోక్ చేయకుండా తీసుకోవచ్చా అని కూడా కొంచెం డౌట్ ఉంటుంది కదా. నాకు తెలిసినంత వరకు అయితే తీసుకోవచ్చంట. ఇఫ్ యూ నో ఎనీథింగ్ ప్లీజ్ లెట్ మీ నో. ఓకే, ఆల్మోస్ట్ ఇది ఇంకా ఫుల్ అయిపోతుంది మనకి తింటే. ఇక్కడ నేను గ్రీక్ స్టైల్ యోగర్ట్ తీసుకుంటున్నాను అండి. అండ్ ఆల్రెడీ నేను తీసుకుంది కొంచెం సిల్కీగానే ఉంది చూడండి. సో ఇది మన గట్ హెల్త్కి చాలా మంచిది. కొంచెం డ్రిజిల్ చేసుకుంటున్నా. యాక్చువల్గా దీన్ని బేస్ లాగా కూడా వేసుకోవచ్చు. అది నేను ఇంకొకసారి మీకు ఈ వీకెండ్ చూపిస్తాను. ఓకేనా? టేస్ట్ కోసం హనీ వేసుకోవచ్చు, ఇంకా కంప్లీట్లీ ఆప్షనల్. ఎంత అస్థెటిక్గా ఉంది కదా. ఐ డోంట్ నో నేను అస్థెటిక్గా చేశానో లేదో. బట్ మ్యాంగో, కివీ, బనానా, వాల్నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, కొంచెం గ్రీక్ యోగర్ట్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ హనీ. మనం ఇంట్లోనే రెస్టారెంట్ ఆర్ కెఫే స్టైల్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాము. నౌ ఈజ్ మై ఫేవరెట్ పార్ట్, టేస్టింగ్. ఐ నో ఇది చాలా బాగుంటుంది. సమ్ నట్స్ అండ్ మై ఫేవరెట్ మ్యాంగో. Too good. This is so good. ఈ రెసిపీ ఆస్థెటిక్గా ప్లీజింగ్గా ఉంటుంది, చాలా ఫుల్గా కూడా ఉంటుంది మనం తింటే. సో ఇవన్నీ కూడా మనకి ఇంట్లోనే ఉంటాయి. మనం వాటిని ఎలా ఆర్గనైజ్ చేసుకొని తింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దీంట్లో గ్రీక్ యోగర్టే గేమ్ చేంజర్ అనమాట. సో బేసిక్గా గ్రీక్ యోగర్ట్ మన గట్ హెల్త్కి చాలా మంచిది. సో మార్నింగ్స్ కన్జ్యూమ్ చేయడము మంచిదే. మనకి ఇండియన్ స్టైల్లో ఏం అలవాటు, లంచ్లో అన్నం పెరగన్నం తినడము, నైట్లో తినడము అలవాటు కదా. బట్ మార్నింగ్ కూడా గట్ హెల్త్ కోసం గ్రీక్ యోగర్ట్ చాలా మంచిది. అండ్ అగైన్ నేను ఏం చెప్పినా కూడా అది జస్ట్ ఇన్ఫర్మేషనల్ పర్పసే. అది జస్ట్ నాకు తెలిసింది చెప్తున్నా. మీరు ఏదైనా చేసేటప్పుడు మీ ఓన్ రీసెర్చ్ మీరు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ నేను చెప్పిందని కాదు, మీరు ఏది విన్నా ఏం చేసినా మీ ఓన్ రీసెర్చ్ మీరు చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా మాట్లాడలేను. సో హంగ్రీ, చాలా లేట్ అయింది ఈరోజు బ్రేక్ఫాస్ట్.
సో ఇప్పుడైతే టైమ్ 1:32 అవుతుంది. ఈరోజు కొంచెం లేట్ అయింది లంచ్, ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం లేట్ అయింది. సో అందుకని లంచ్ కూడా కొంచెం లేట్ అయింది. ఎనీవేస్ ఇప్పుడైతే లంచ్ చేసేద్దాము. నేను నా లంచ్లో ఏం తింటున్నా అనేది ఇప్పుడు చూపిస్తాను, ఓకేనా? మీరు నిన్న వీడియో చూసుంటే నేను కొంచెం పంకిన్ కర్రీ చేశాను కదా, అది కొంచెం లెఫ్ట్ ఓవర్ ఉంది. అది విత్ సమ్ బ్రౌన్ రైస్. అండ్ మీ అందరికీ తెలుసు కదా, ప్రోటీన్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్ మనకి. సో మ్యాక్సిమం నేను లంచ్లో డిన్నర్లో ప్రోటీన్ యాడ్ చేసుకోవడానికే చూస్తాను. సో ప్రోటీన్ కంప్లీట్గా అది మీ మెయిన్ కర్రీ అవ్వకుండా మీరు సైడ్లో కూడా దాన్ని ఇంక్లూడ్ చేసేసుకోవచ్చు, జస్ట్ లైక్ ఐ డూ. సో ఇక్కడ నేను ఆమ్లెట్ వేసేసుకుంటున్నా. సో ఆమ్లెట్ ఏం ముందే చూపించడం అనేది పెద్దగా ఏం చూపించట్లేదు, బట్ బేసిక్గా సాల్ట్, పెప్పర్, కొంచెం కారం. రెడీ అయిపోయింది కదా, వేసేద్దాం. మీరు గుర్తుంటే కనుక నేను మొన్ననే మీల్ ప్రెప్ అప్పుడే చేసి పెట్టాను. ఆల్రెడీ బాక్స్ కూడా తగ్గిపోయింది, చూసారా? మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేసుకుంటాము సాలెడ్. ఇక్కడ సైడ్లో కొంచెం గ్రీక్ యోగర్ట్. మన ఆమ్లెట్ రెడీ అయిపోయింది. దీంట్లో వేసేసుకుందాం. సో కొంచెం కర్డ్, సాలెడ్, ప్రోటీన్, కొంచెం కర్రీ, కొంచెం రైస్, దట్స్ ఇట్. ఇది నా లంచ్ మెన్యూ. ఇది నా లంచ్కి నేను ఈరోజు తింటున్నా. నథింగ్ ఫ్యాన్సీ. ఆమ్లెట్ ఎవరైనా వేసుకుంటారు, సాలెడ్ ఇది కామన్గా ఇంట్లో ఉండేదే, క్యారెట్ కీరా, ఇది నిన్న చేసిన లెఫ్ట్ ఓవర్ కర్రీ, అండ్ ఇది కొంచెం బ్రౌన్ రైస్, అంతే. వెరీ సింపుల్. అండ్ ఇది కర్డ్, ఇంక ఇదైతే పక్కా అందరి ఇంట్లో ఉంటుంది. సో ఇప్పుడు తిందాం. ఫస్ట్ చేతితో తింటున్నా అనుకోద్దండి, దీంట్లోనే ఫుల్ హ్యాపీనెస్ ఉంటుంది. మీరు యాక్చువల్గా నా బ్యాక్గ్రౌండ్లో చూస్తే సన్ రైజ్ ఎట్లా పడుతుందో చూడండి. సో పోతులో ఇప్పుడు స్ప్రింగ్ టైం, సో మనకి మంచి ఆల్రెడీ ఫుల్ ఎండలు స్టార్ట్ అయిపోయినాయి. సో ఫస్ట్ అయితే ఇప్పుడు తినేసి అది గెట్ బ్యాక్ టు జాబ్. నెక్స్ట్ నైట్కి ఏమో, నాకైతే ఇప్పుడు కొంచెం లేట్గానే తింటున్నా కదా, నైట్ తినాలనుకుంటే కొంచెం సింపుల్ సాలెడ్ టైప్ ఏమైనా చేస్తా, లేదు అంటే ఐ డోంట్ నో, ఇంకా నేను అంత దూరం ఆలోచించలేదు ఈరోజు. ఎనీవేస్ ఇప్పుడైతే తినేసి ఐ గెట్ బ్యాక్ టు వర్క్. సో ఇప్పుడే వాకింగ్కి బయటికి వచ్చిన, వెదర్ చాలా బాగుంది, స్ప్రింగ్ స్టార్ట్ అయింది కదా. వీఆర్ బ్యాక్ అండ్ నౌ ఇట్స్ డిన్నర్ టైం. ఇప్పుడు నేను ఒక సింపుల్ సాలెడ్ చూపిస్తా, విచ్ ఇస్ హెల్దీ యాజ్ వెల్. సో యాక్చువల్గా ఈరోజు నాకు పాస్తా తినాలని ఉండే, అంటే నిన్న అనుకుంది ఏంటంటే ఈరోజు నైట్ పాస్తా చేద్దామని, బట్ మార్నింగ్ అంతా కొంచెం తినడం లేట్గా అయ్యేసరికి ఇప్పుడు అసలు నిజంగా పాస్తా తినేంత ఇంట్రెస్ట్ లేదు. అందుకని నేను ఇప్పుడు సాలెడ్తో కంప్లీట్ చేసేసుకుంటున్నా. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు, మీకు నా ఒక్కదానికోసం కాకుండా మా ఇద్దరికి నచ్చేదే నేను ఎవ్రీడే చేస్తా. ఇప్పుడు దీంట్లో కొంచెం సాలెడ్ వేసేసుకుందాము. అండ్ మేము ఇదే తింటామా అంటే రోజు ఇదే కాదండి, మేము రోజు ఏం తింటున్నామా నేను డైలీ ఒక కుకింగ్లో చూపిస్తున్నాను కదా, అది చూపిస్తాను. నాన్ వెజ్ తిన్నప్పుడు ఫుల్గా నాన్ వెజ్ ఎలా తింటున్నామో అదే చూపిస్తాను. మేము హెల్దీ తింటున్నప్పుడు హెల్దీ ఎలా తింటున్నాం, ఏదైనా సరే నేను ఏం తింటున్నానో నేను అదే చూపిస్తున్నాను. సో యా, అది అయిపోయిందా. నౌ మనము కొంచెం బాయిల్డ్ చిక్ పీస్ వేసుకుందాం. అగైన్ దిస్ ఇస్ రియల్లీ హెల్దీ ఇంగ్రీడియంట్. కొంచెం బాయిల్డ్ చిక్ పీస్, అవకాడో వేసుకుంటున్నాం. సో ఒక హాఫ్ అవకాడో, ఎందుకంటే నేను ఓన్లీ 1 పోర్షన్ చేసిన కాబట్టి హాఫ్. సో మీరు ఇక్కడ చూస్తే మనం సాలెడ్ వేసుకున్నాము, అవకాడో అండ్ చిక్ పీస్ కూడా వేసేసుకున్నాం కదా ప్రస్తుతానికి. ఫస్ట్ డ్రెస్సింగ్ రెడీ చేసుకున్నాము. దీంట్లోకి మీరు సవర్ క్రీమ్ అయినా తీసుకోవచ్చు ఆర్ గ్రీక్ యోగర్ట్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ గ్రీక్ యోగర్ట్ తీసుకుంటున్నా. దీంట్లో కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం సాల్ట్, అండ్ దీంట్లో కొంచెం నిమ్మరసం, కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ కోసం అంతే. ఓకేనా, దీన్ని బాగా విస్క్ చేసుకున్నాం. ఇక్కడ దీంట్లో ఎగ్స్ కూడా వేసేసుకొని దీంట్లో ఇప్పుడు ఈ డ్రెస్సింగ్ వేసేసుకుందాం. గార్లిక్ అయోలి, చిపోట్లే మీరు ఏదైనా వేసుకోవచ్చు. కొంచెం హెల్దీ వర్షన్గా నేను గ్రీక్ యోగర్ట్ తీసుకుంటున్నా, సవర్ క్రీమ్ కూడా తీసుకోవచ్చు.
దట్స్ ఇట్. ఇప్పుడు దీన్ని కొంచెం బాగా కలుపుకుందాం. నాకు ఈ వీక్ కొంచెం వర్క్ ఉంది జాబ్లో, అండ్ ఆల్సో ఈరోజు లేట్గా తిన్నాను కాబట్టి సాలెడ్ తింటున్నా. అండ్ సాలెడ్ అసలు అండర్ రేటెడ్ కానీ చాలా హెల్దీ అండ్ ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. యా, టేస్టింగ్ టైమ్ అగైన్. దిస్ ఈస్ సో గుడ్. దిస్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ వాంట్ ఫర్ దిస్ నైట్. ఇంతే లైట్ ఫుడ్ కావాలి, బట్ హెల్దీ వన్, ఆల్సో ఫిల్లింగ్ వన్. సో దిస్ ఈస్ మై గో టు ఫుడ్ టు నైట్. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, షేర్ and subscribe to my channel and click the bell icon for more updates. I'll see you all again tomorrow. Until then, bye.